ఫ్రెండ్స్ ఫోటోషాప్‌లో ఈ ఈజీ టెక్స్ట్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం. సో, వీడియో వచ్చేసి సేవ్ అయితే చేసుకోండి. మీకు ఫ్యూచర్‌లో యూజ్ అయితే అవుతుంది. సో, ఒక లేయర్ అయితే తీసేసుకున్నాం. టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేద్దాం. అండ్ నేను యూజ్ చేసే టెక్స్ట్ పేరు వచ్చేసి ఇదే అన్నమాట. ఇక్కడ కనపడుతుంది కదా మీకు. సో, ఇదే టెక్స్ట్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. సో, దాని తర్వాత మీకు వచ్చేసి సైడ్‌కి లేయర్ ప్యానెల్ ఉంటుంది కదా! ఈ లేయర్ ప్యానెల్ మీద రైట్ క్లిక్ అయితే ఇవ్వండి టెక్స్ట్ మీద. అండ్ ఇక్కడ మీకు కన్వర్ట్ టు షేప్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ అయితే చేయండి. ఇలా క్రియేట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనకు టూల్ బార్‌లో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మన కీబోర్డ్‌లో యారో మార్క్స్ ఉంటాయి కదా! యారో మార్క్స్ మీరు ఇలా డౌన్‌కి ప్రెస్ చేసినట్లయితే ఇలా కిందకైతే వస్తుంది. అండ్ ఇలా టెక్స్ట్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత దీని మీద ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి కీబోర్డ్‌లో ఆల్ట్ పట్టుకొని ఇక్కడ మీరు లేయర్స్ ప్యానెల్ మీద ఇలా వస్తుందన్నమాట. మీకు సింబల్ జస్ట్ క్లిక్ అయితే ఇవ్వాలి. ఇలా మనకైతే లోపలికైతే వెళ్ళిపోతుంది. అండ్ కంట్రోల్ జే అయితే ప్రెస్ అయితే చేయండి. ఒక న్యూ లేయర్ అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత మీరు సెలెక్ట్‌లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ దీన్నొచ్చేసి మీరు సెలెక్ట్ సబ్జెక్ట్ అయితే చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీకు లేయర్ ప్యానెల్‌లో మాస్క్ ఆప్షన్ ఉంటుంది. అదైతే సెలెక్ట్ అయితే చేయండి. ఇలా అయితే వస్తుంది. అండ్ ఇంకా బ్రష్ టూల్ అయితే తీసేసుకోండి. అండ్ ఇక్కడ మీరొచ్చేసి కలర్ బ్లాక్ అండ్ వైట్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఇంకా ఎరేజ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా! ఇలా సింపుల్‌గా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫోటోషాప్ ట్యుటోరియల్స్ తప్పకుండా మన పేజ్‌ని అయితే ఫాలో అయితే అవ్వండి.